యథార్థత అంటే ఏమిటి? అనేది ఒక భాగంగా ఈ వారం చూసి, దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం ఆ యథార్థత కలిగి ఉండడం వలన మనం పొందుకునే ఆశీర్వాదాలేంటి? ఈరోజు యథార్థత అంటే ఏంటో చూస్తాము. దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం యథార్థత వలన కలిగే ఆశీర్వాదాలేంటి? కనెక్షన్. కనుక యథార్థత అంటే ఏంటి? న్యాయంగా బ్రతకడం, నీతిగా ఉండడం, నమ్మకంగా ఉండడం, అబద్ధాలు ఆడకుండా ఉండడం, యథార్థత అని అనుకుంటాం వాస్తవానికి. అంటే అందులో కొన్ని మాత్రం సరిపోతాయి. కానీ పరిపూర్ణంగా యథార్థత అన్న మాటకు ఈరోజు అర్థమేంటో మనం చూద్దాం. యథార్థత అన్న మాటకు అర్థం ఏంటంటే, ఇతరులను మెప్పించుకొనుటకు కాకుండా ఏది సరైనదో దానికి కట్టుబడి ఉండడం. ఎక్కువ శాతం మనుషులు ఏం చేస్తారు? ఇతరులను మెప్పించడానికి ట్రై చేస్తుంటాం. కావాలంటే మీరు చూడండి, నేనైనా మీరైనా ఇతరులని మెప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ అది చేయాలని లేకపోయినా తప్పక చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇతరులు నన్ను చూస్తున్నారు, సంఘస్థులు నన్ను చూస్తున్నారు, నా ప్రవర్తన చూస్తున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళ ముందు నటించే అవకాశం ఉంటుంది. అది యథార్థత కాదు. నీ వ్యక్తిత్వం, నీ స్వభావం మనుషులున్నా లేకపోయినా ఒకేలా ఉండడం యథార్థత. వాళ్ళు నన్ను చూస్తున్నారు, బ్రదర్ నన్ను చూస్తున్నారు, ఆ సహోదరు చూస్తున్నారు అనుకుని ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. అది యథార్థత కాదు ఎప్పటికీ. అది యథార్థత కాదు. మనుషులు దొరికిపోయేది ఇక్కడే. ఎక్కువ శాతం మనుషులు దొరికిపోయేది ఎక్కడంటే, మనుషుల్లో యథార్థత అనేది ఉండలేదు లేదా ఉండదు అని దేవుడు ఎందుకంటాడంటే, ఒక్కొక్కలాగా ఒక్కొక్క సమయానికి ప్రవర్తిస్తూ ఉంటారు. మనుషుల మెప్పును కోరుకుంటారు ఎక్కువ శాతం. కానీ మనుషుల మెప్పు కోరుకోకుండా ఇది కరెక్ట్, నేను ఇలా ఉంటాను, నేను ఇలా బ్రతుకుతాను, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, ఇది దేవుడు కోరుకున్నది కనుక అలా ఉండడానికి ఎక్కడున్నా నువ్వు ఇష్టపడాలి, అది యథార్థత అంటున్నాడు. మరొకటి, యథార్థత అంటే అర్థం ఏంటంటే, నీ మనస్సు, నీ మాట, నీ క్రియలు అన్నిటికీ సంపూర్ణ ఏకత్వం ఉండాలి. అంటే ఒకటే. ఇప్పుడు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా మనసు ఏదో కోరుకుంటుంది. అమ్మ, నా మనసు కోరుకున్నది ఒకటి, కానీ బయటకు మాట్లాడేది ఒకటి, నేను చేసే పని ఒకటి. మీరు చూడండి, అలాంటివి ఉంటాయా? మనసులో ఒకటి ఉంటుంది, కానీ బయటకు మాత్రం మాట్లాడే పద్ధతి వేరేలా మాట్లాడతారు. మనసులో ఒకటి, బయటకు ఒకటి మాట్లాడుతున్నాడు, చేసే పని ఒకటి. కానీ మూడింటికి కూడా ఏకత్వం ఉండాలి. అంటే ఏదైతే మనసులో ఉందో నా మాట కూడా అలాగే ఉండాలి. ఏదైతే నేను మాట్లాడుతున్నానో అలా నేను చెయ్యాలి. అది యథార్థత. ఈ మూడు ఉండడం చాలామందిలో ఉండవు. మనసు కోరుకుంటుంది ఒకలా ఉంటుంది, బయటకు మాట్లాడే మాట, ఎందుకంటే అందరూ వింటారు కనుక ఒకలా ఉంటుంది, చేసే పనులు ఒకలా ఉంటాయి. కానీ దేవుడు కోరుకునే యథార్థత అర్థం ఏంటంటే, నీ మనసులో ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అది నీ మనసులో నిజంగా అనుకుంటే నీ మాట అలాగే ఉండాలి. ఏదైతే నువ్వు మాట్లాడుతున్నావో ఆ మాట ప్రకారం నువ్వు చెయ్యాలి, నీ క్రియలు ఉండాలి. అది యథార్థత. 2, నిజాయితీ, నమ్మకత్వము, వాస్తవికత అని రాశాను. అంటే యథార్థత అనే వ్యక్తిలో ఏముంటుంది? నిజాయితీ ఉంటుంది. హానెస్టీ అంటారు కదా, నిజాయితీ ఉంటుంది. దొంగతనం, మోసాలు, అక్రమాలు, అన్యాయాలు ఏమి ఉండవు. నిజాయితీగా ఉంటూ ఎదుటివాడికి ఎలా ఉంటాడు ఆ వ్యక్తి? పైగా ముఖ్యంగా ఎవరికి నమ్మకంగా ఉంటారు? దేవునికి. అంటే యథార్థవంతుడిలో నిజాయితీ ఉంటుంది, నమ్మకంగా ఉంటాడు, వాస్తవంగా దేవుడు ఏదైతే కోరుకున్నాడో మనిషిని చూసినప్పుడు ఈయన ముందొకలాగా వెనకొకలా ఉండడండి అని మీరు కొంతమందిని అంటారు. కొంతమందిని ఏమంటారు? మన ముందులా ఉన్నాడు కానీ అని అంటారు మీరే. 2 మాటలు మనవే. ఈయన ఇక్కడ ఏదంటున్నాడో బయట కూడా అదే ఉంటాడు, అలాగే ఉంటాడండి అని కొంతమందిని మీరు అంటారు. ఇలా మన ముందు అంటున్నాడు కానీ బయటికి వెళ్తే ఈయన ఎలా ఉంటాడో తెలుసా అని మీరే అంటారు. అంటే ఏమి లేదు, యథార్థత లేదు. ఇక్కడ ఎలా ఉన్నావో ఆ మనిషి ముందు ఏదైతే నువ్వు మాట్లాడుతున్నావో బయట కూడా అదే చెప్పు, అదే మాట్లాడు, అది యథార్థత అంటున్నాడు. కాబట్టి యథార్థత ఎప్పుడు నీకు ఇది కరెక్ట్ అనిపిస్తే, దేవుడు చెప్పిన ప్రకారం ఉండాలనుకుంటే నీ మనస్సు, మాట, క్రియలు ఒకేలా ఉండాలి, ఒకేలా ఉండాలి. ఒక సహోదరుడు వచ్చినప్పుడు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను ఏ ఉద్దేశం కలిగి ఉన్నానో, అమ్మ బయట కూడా అలాగే ప్రవర్తించారు కదా, మనసులో ఏమో వాళ్ళ మీద చెడుగా ఉంది, కానీ బయటికి సిస్టర్ వందనాలు, బ్రదర్ వందనాలండి, మనసులో మాత్రం లేదు. అలా ఎంతమంది ఉంటారో మీరు ఊహించండి ఒకసారి. లోపల మనసులో తిట్టుకొని
లోపల మనసులో దూషించుకొని ఆ మనిషి ఉన్నప్పుడు ఒకలా ప్రవర్తిస్తూ మనిషి లేనప్పుడు ఇంకోలా ఆ వ్యక్తి గురించి మాట్లాడుతున్నావు అంటే నీలో ఏమి లేదు, యథార్థత లేదు. సింపుల్గా దొరికిపోతారు మనుషులు. మనిషి ఉన్నప్పుడు ఒకలా కాకుండా లేనప్పుడు ఒకలా కాదు. ఎప్పుడు నువ్వు ఒకేలా మాట్లాడు, ఒకేలా ప్రవర్తించు. నీ మనస్సు, నీ మాట, నీవు చేసే పని ఒకేలా ఉంటే అది యథార్థత. ఈరోజు యథార్థవంతుడు ఎవరు అంటే మొట్టమొదటిగా మనల్ని సృష్టించినటువంటి తండ్రి ఎలాంటి వాడు? ఆయన ఈ లోకానికి పంపిన కుమారుడిని యేసుక్రీస్తు ఎలాంటి వాడు? యథార్థవంతుడు. వాళ్ళిరువురు కలిసి మనకు అనుగ్రహించిన ఈ 66 పుస్తకాల ఈ గ్రంథం ఎలాంటిది చూసారా? యథార్థవంతుడు. చదువుదాం 18వ కీర్తన. 18వ కీర్తన, కీర్తనల గ్రంథం 18వ కీర్తన 30వ వచనం చూడండి. 18వ కీర్తన 30వ వచనం. దేవుడు యథార్థవంతుడు అని ఉంది. దేవుడు ఎవరమ్మా? ఆయన యథార్థవంతుడు. ఎందుకంటే ఆయన ముందు ఒకలాగా వెనక ఒకలా ప్రవర్తించే వారు కారు. ఆయన మనల్ని పుట్టించాడు. ఎప్పుడు ఒకేలా ఉంటాడు ఆయన. మనుషులు మారిపోవచ్చు కానీ దేవుడు మారడు. ఈరోజు మనుషులందరూ ఏముంది, నువ్వు బాగా ఉన్నావు అనుకోండి, నీతో బాగా ఉన్నంత వరకు బాగానే ఉంటారు. ఒక్కసారి చిన్న తేడా వచ్చిందనుకోండి, మనుషులు వాళ్ళ నిజస్వరూపం బయట పెడతారు. అది మనుషుల స్వరూపం, మనుషుల యొక్క స్వభావం. కానీ ఎప్పుడూ దేవుడు ఒకేలా ఉంటాడు, యథార్థత కలిగిన వాడు. నువ్వు చెడు చేసినా, నువ్వు మంచి చేసినా, నువ్వు ఎలా ఉన్నా ఆయన వ్యక్తిత్వం మారదు. ఆయన యథార్థవంతుడు అని గ్రంథం చెప్తుంది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యేసు ప్రభు గురించి ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెషయా 11:4లో యెహోవా భయము 3-4 కలిపి ఉన్నాయి. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చును. తర్వాత భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. ఇది యేసుప్రభు గురించిన ప్రవచనం. ఇది అమ్మ దేవుడు రాయించిన ప్రవచనం. ఈ ప్రవచనం ఎవరికి సంబంధించింది అంటే భవిష్యత్తులో యేసుప్రభు ఎలాంటి వాడో చెప్తున్నాడు. యేసుప్రభు ఎలాంటి వాడంటే కంటి చూపును బట్టి తీర్పు తీర్చడు. మనం అక్కడ ఏదో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, వీళ్ళకి పుట్టించేస్తారు కథలు ఇక్కడ, అవునా? అక్కడ ఏదో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, రైటే మాట్లాడుతున్నారు, కానీ కంటి చూపును బట్టి తీర్పు తీర్చడు యేసుప్రభు వారు. మనం చూస్తేనే పొగపెట్టేస్తారు మాటలు, చూస్తేనే చాలు ఏదో జరుగుతుంది, ఏదో జరిగిపోతుంది అంటే నీ వ్యక్తిత్వం అలాంటిది కనుక, నీ ఆలోచన విధానం అలాంటిది కనుక ఇద్దరు మాట్లాడుకుంటే ఏదో జరిగిపోయింది అనుకుంటారు మనుషులు. అంటే మనలో యథార్థత అనేది లేదు. కంటి చూపుని బట్టి మొత్తం ఒక రాసేస్తారు మాత్రం వాళ్ళ గురించి, వాళ్ళ స్వభావాలు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు. అది యథార్థత కాదు. కంటి చూపుని బట్టి ఆయన తీర్పు తీర్చడట. ఇంకోటి చూడండి, వినుదాన్ని బట్టి కూడా ఏం చేయడు అమ్మ, వినుదాన్ని బట్టి ఏం చేయడు. మనం విన్నవి ఏం చేస్తాం, ఇంకొకరికి చెప్తాం వెళ్ళి. నువ్వు చూడలేదు, విన్నది కూడా చెప్తారు, కానీ విన్న దాన్ని బట్టి కూడా యేసుప్రభు ఏం చేయడు, విమర్శ చేయడు. నువ్వు ఎలాంటి దానివి, నువ్వు ఎలాంటి వాడివి, నేను విన్నాను అని అండు. మనం అంటాం. కంటి చూపుని బట్టి తీర్పు తీరుస్తాం. మనం ఏదైతే విన్నామో ఒక వ్యక్తి గురించి ఇంకొకరికి చెప్పియాలి, లేదంటే నీ కడుపు ఉండదు, ఇంకా పొంగిపోద్ది. విమర్శ చేయడు. యేసుప్రభు వ్యక్తిత్వం చూడండి ఎలాంటిదో. అంటే మనం ఆ శైలికి ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. ఇద్దరు మాట్లాడుకున్న అటువంటి ఆలోచన నాకు రాకూడదు. ఒకళ్ళ గురించి నువ్వు విన్నావు, ఒక వ్యక్తి గురించి, అయినా ఇంకొకరి దగ్గర విమర్శ చేయొద్దు. ఆ వ్యక్తిత్వాన్ని మనకు అనవసరం. అది ప్రభువు నేర్పిస్తున్నాడు. కనుక దేవుడు యథార్థవంతుడు. క్రీస్తు ప్రభు ఎలాంటి వారు? ఆయన యథార్థవంతుడే. ఈ మనందరికీ ఇచ్చినటువంటి వాక్యం, మన చేతుల్లో ఉన్నటువంటి మీ పరిశుద్ధ గ్రంథం ఎలాంటిది అంటే 19వ కీర్తన, కీర్తనల గ్రంథం 19వ కీర్తన. ఆయన ఇచ్చిన వాక్యం ఎలాంటిదో చూడండి. 19వ కీర్తన 7వ వచనంలో ఇలా రాయబడి ఉంది, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. అమ్మ, ఏది యథార్థమైనది? దేవుడు నియమించిన వాక్యం. 33వ కీర్తన 4వ వచనంలో వాక్యమును రాస్తుంటుంది. 33:4 చూడండి. 33:4 యెహోవా వాక్యము యథార్థమైనది. అక్కడేమన్నారు? ధర్మశాస్త్రం అన్నాడు. అయినా అది కూడా వాక్యమే. అంటే దేవుడు నియమించినటువంటి ఈ 66 పుస్తకాల మన చేతుల్లో ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం ఎలాంటిది? యథార్థమైనది. మరి దీన్ని చదువుతున్న మనం
అలా లేవు. అది దేవుడి ఉద్దేశం. దేవుడు యథార్థవంతుడు. ఆయన ఈ లోకానికి పంపించిన యేసు ప్రభువు యథార్థవంతుడు. మనందరి చేతుల్లో పెట్టినటువంటి ఈ గ్రంథం యథార్థమైనది. కానీ క్రైస్తవుడు యథార్థమైన వాడిగా ఉన్నాడా అన్నది ప్రశ్న. యథార్థమైన వాడిగా ఉన్నాడా? ఈరోజు ఆయన యథార్థవంతుడు, ఆయన కుమారుడు యథార్థవంతుడు, ఆయన మనకిచ్చిన వాక్యం యథార్థమైనదైతే, ఒకవేళ నేను అలా లేకపోతే నేను ఆయన దగ్గరికి వెళ్ళలేను. అది దేవుడు కోరుతున్నాడు. ఎందుకు ఇదంతా రాయించానంటే, ఆయన ఎలాంటోడో ఆయన కుమారుడు అలాంటి వాడే. ఆయన మనకిచ్చిన గ్రంథం కూడా యథార్థమైనది. కానీ అది చదువుతున్న నేను యథార్థంగా లేను. నా మనస్తత్వం, నా మనస్సు, నా మాట, నా క్రియలు నేను ఒకలా చెప్పి మనస్సులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకలా ప్రవర్తించే మనస్తత్వం అయితే నాలో యథార్థత ఏముంది? దేవుడు అలాంటి వాడు కాడు, యేసుప్రభు అలాంటి వాడు కారు, ఆయన వాక్యం అలాంటిది కాదు. మరి దాన్ని చదువుతున్న మనం ఎందుకు అలా మారిపోతున్నాం? ఎందుకు నాలో యథార్థత లేదు? లోకంలో లోకంలో ఎక్కువ మంది ఎలా ఉంటారంటే, 5వ కీర్తన చూడండి ఒకసారి. లోకంలో ఎక్కువ మంది ఎలా ఉండి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారంటే, దావీదు గారు చెప్తున్నారు. 5వ కీర్తన అందరూ తెరవండి, 9వ వచనం. 5:9 చూడండి. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి, వారి నాలుకతో ఇచ్చకములాడుదురు అన్నాడు. అంటే వారి నోటి వెంట ఏమి లేదు? యథార్థత లేదు. అంతరంగం ఎలాంటిదంటే నాశనకరమైన గుంట అన్నాడు. అది కాలువ. గుంట అంటే కాలువ అంటారు కదా. అంటే వాళ్ళ అలా అంతరంగం కంప్లీట్గా చాలా నాశనకరమైన ఆలోచిస్తారనమాట. అంటే యథార్థత దేనికి సంబంధించింది? అంతరంగానికి సంబంధించింది. ఇప్పుడు ఇక్కడ చాలామంది ఉన్నాం, మనందరం అందరం ఉన్నాం. మనలో యథార్థత ఉందా ఒక్కసారి? ఎందుకంటే ఒక వ్యక్తిని చూసినప్పుడు, మీరు నన్ను చూసినప్పుడు, నేను మిమ్మల్ని చూసినప్పుడు యథార్థవంతుడో లేదో మనకు తెలియదు. అందుకే యథార్థత దేనికి సంబంధించింది? ఈ అంతరంగానికి సంబంధించి దేవుడు మాత్రమే చూడగలడు. దేవుడు మాత్రమే ఒకరోజు చూస్తాడు. ఆ అంతరంగంలో ఉన్న యథార్థతను బట్టే నీకు ప్రతిఫలం ఇస్తాడు. కనుక ఎక్కువ మందిలో ఏమి లేదని చెప్తున్నాడు దావీదు గారు అంటే, ఎక్కువ మందిలో యథార్థత లేదండి. వాళ్ళ మనసట, లేదంటే అంతరంగం నాశనకరమైన గుంట. ఎన్నో ఆలోచిస్తారు మనసులో. ఒక వ్యక్తి మీద ఎన్నో చెడు అభిప్రాయాలు కలిగి ఉంటారు. ఆ వ్యక్తి మీద రకరకాలుగా మాట్లాడుకుంటారు. అంటే ఇటువంటి మనస్తత్వం కలిగిన వారిలో యథార్థత లేదు, కపటము, వేషధారణ, బ్రతుకులు ఉన్నాయి అని మాట్లాడుతున్నాడు. వాస్తవానికి పుట్టించినప్పుడు మనలో ఏమి లేదు, ఏమి ఉందో తెలుసా? యథార్థత ఉంది. దేవుడు పుట్టించిన పుట్టుకలో పాపం లేదు. చాలామంది అంటారు పుట్టుకలో పాపం ఉంది అంటారు లోకంలో. మీరు నమ్ముతున్నారా? పుట్టుకలో పాపం లేదు. దీనికోసం రకరకాల ప్రసంగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. పుట్టుకే పాపం అంటాడు. పుట్టుక పాపం అయితే గర్భఫలం ఎందుకు ఇస్తాడు దేవుడు? గర్భఫలం బహుమానం ఎందుకు అనాలి? చాలామంది దీనికోసం అడిగిన వాళ్ళు ఉన్నారు. పుట్టుకలో పాపం ఉంది కదా, మనుషులు పుట్టుకలో పాపం ఉందంటారు. తప్పు. అలా పాపం ఉందంటే నువ్వు దేవుడిని వ్యతిరేకిస్తున్నట్టు, దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నట్టు. పాపాన్ని దేవుడు బహుమానంగా ఇస్తాడా? పుట్టుకలో పాపం లేదు. చూడండి ప్రసంగి గ్రంథం 7:29. పుట్టుకలో పాపం లేదు. ప్రసంగి గ్రంథం 7:29లో, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. మరి ఈ మాటను ఏమందాం? మనిషి పుట్టుకలో పాపం ఉందని చెప్తున్న అనేక మంది సేవకులు, సువార్థికులు అనేక మంది ప్రకటిస్తూ, సంఘాలని పరిచయం చేస్తూ, పుట్టుకలో పాపం ఉందన్నటువంటి అనేక మందిలో దేవుడు నరులను ఎలా పుట్టించాడని రాసుంది? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు మనం కల్పించుకున్నాం భూమి మీద. నేను పాడైపోయాను అంతే. దేవుడు నన్ను పుట్టించిన పుట్టుకలో పాపం లేదు. దేవుడు నన్ను పుట్టించిన పుట్టుకలో ఏముంది? యథార్థత ఉంది. యథార్థంగా నన్ను పుట్టించాడు. కానీ ఈ భూమి మీద పుట్టినటువంటి నేను అన్యాయం నేర్చుకున్నాను, ఎదుటివాడిని మోసం చేయడం నేర్చుకున్నాను, అబద్ధాలు ఆడడం నేర్చుకున్నాను, చెడు అలవాట్లు నేర్చుకున్నాను. నేను పాడైపోయాను అంతే. కానీ నన్ను పుట్టించిన దేవుడి విషయంలో కానీ, ఆ పుట్టుకలో కానీ పాపం లేదు. నేను పాడయ్యాను అంతే. అది ఒప్పుకోవాలి. నువ్వు పాడయ్యావు. చూసారా? అంటే యథార్థత అంటే ఆయన యథార్థవంతుడు, కుమారుడు యథార్థవంతుడు, వాక్యం యథార్థమైనది, పుట్టించిన మనుషులు కూడా ఎలాగ పుట్టించాడు? కానీ ఏదైతే యథార్థతను కోల్పోయామో తిరిగి ఆ యథార్థతను సంపాదించుకోవడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడట. ఏదైతే మనుషులు యథార్థతను కోల్పోయారో, ఏ యథార్థత ఉంటే ఆయన దగ్గరికి వెళ్తామో ఆ యథార్థతను మనుషులు కోల్పోయారు.
కోల్పోయిన విధానాన్ని బట్టి యేసుప్రభు ఈ లోకానికి రావాల్సిన అవసరము ఏర్పడింది. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. లూకా 19:10. లూకా 19:10. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. నశించిన దానిని వెదకి రక్షించడానికి. ఏం నశించిపోయింది? యథార్థత కోల్పోయాడు, తంత్రాలు కల్పించుకున్నాడు. పుట్టించిన దేవుడు యథార్థంగానే పుట్టించాడు, కానీ యథార్థతను కోల్పోయాను. నేను ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తూ ఉంటాను. ఒక్కొక్కరి దగ్గర ఆయన దగ్గర ఆయనలాగా, ఆవిడ దగ్గర ఆవిడలాగా, స్నేహితుల దగ్గర స్నేహితుల్లాగా. అంటే నేను యథార్థతను కోల్పోయాను తప్ప దేవుడిలో ఏం తప్పు లేదండి. మానవుడిగా, మనిషిగా నేనే పాపం చేశాను, నేనే యథార్థతను కోల్పోయాను. ఏదైతే కోల్పోయానో ఆ కోల్పోయిన దాన్ని తిరిగి ఇవ్వడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. రావాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకు? యథార్థత లేకపోతే మనుషులు దేవుడి దగ్గరికి వెళ్ళే అవకాశము లేదు. ఎందుకు లేదు? ఆయన యథార్థవంతుడు, ఆయన కుమారుడు ఎలాంటి వాడు. అలాంటి వ్యక్తిత్వం కలిగిన మనుషుల దగ్గరికి వెళ్ళాలంటే నేను కూడా ఎలా ఉండాలి? అది సంగతి. అందుకోసం యేసుప్రభు ఈ లోకానికి వచ్చారు. నువ్వు కోల్పోయావే, ఆ యథార్థతను నీకు తిరిగి ఇవ్వడానికి వచ్చాడు ఆయన. ఇవ్వడానికి ఆయన ప్రాణం పెట్టాడు ఆయన. ఇప్పుడు యథార్థత అంటే ఏంటి? యథార్థత అంటే ఏంటి? నెంబర్ 1 చదువుదాం. నీతిని అనుసరించేవారు యథార్థవంతులు. నీతిని అనుసరించేవారు. చదువుకుందాం కొన్ని లేఖన భాగాలు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం చూడండి. సామెతలు 11:5. యథార్థవంతుల నీతి అన్నాడు, అండర్లైన్ చేయండి. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. 6వ వచనం. యథార్థవంతుల నీతి వారిని విమోచించును. రెండింటికి కామన్గా ఏముంది? నీతి. యథార్థవంతుల ఆ యథార్థవంతులకు ఏముంటుంది? నీతి ఉంటుంది. నీతి తప్పడు. నీతి తప్పి బ్రతికేవాడు యథార్థవంతుడు కాడు. 13వ అధ్యాయం 6వ వచనం. సామెతలు 13:6. యథార్థవర్తనునికి నీతియే రక్షకము. అంటే నీతియే కవచం. నీతిని ధరించుకుంటాడు. యథార్థవర్తుడు ఎలా ఉంటాడంటే నీతి కలిగి బ్రతుకుతాడు. నోవాహు ఎలాంటి వారు? ఆదికాండం 6:9 ప్రకారం ఆయన తన తరములో నీతిపరుడును నిందారహితుడై ఉండెను. ఆయన యథార్థవంతుడు. ఎందుకంటే తరములోనే ఆయన నీతి కలిగి బ్రతికాడు. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాడు. ఎక్కడా కూడా ఒక అక్షరం కూడా దేవుడు చెప్పింది పాటించలేని వాడిగా కనబడ్డు. అంటే దేవుడు ఏం కోరుకున్నాడో అలా చేయడం, దేవుడు చెప్పింది చేయడమే నీతి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనం. 6:25 ద్వితీయోపదేశకాండం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. చూసారా 6:25? ఈ సమస్తమైన ఆజ్ఞలు అనుసరించి మనము నడుచుకుంటే మనకేం కలుగుతుంది అంటే, చూడండి అందరూ, ఆజ్ఞ ఇచ్చారు దేవుడు. ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటే నువ్వు ఎలా కనబడతావు దేవుడికి? యథార్థవంతుడు. నీతి కలుగుతుంది, నువ్వు యథార్థవంతుడిగా కనబడతావు. అంటే ఆజ్ఞల ప్రకారం నడిచాడు నోవాహు. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాడు నోవాహు. అంటే ఆజ్ఞ వినడం కాదు, ఆజ్ఞ ప్రకారం చేయడం. అలా చేయడం నీతి. అలా నీతిగా నువ్వు బ్రతికితే నువ్వు యథార్థవంతుడివి అంటున్నాడు. మరి ఈరోజు ఆజ్ఞలు అతిక్రమించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఆజ్ఞలు అతిక్రమించే వాళ్ళు తల్లిదండ్రులకే సన్మానించరు, పిల్లలు తల్లిదండ్రులనే గౌరవించరు. అంటే వాళ్ళు ఎవరు? యథార్థవంతులు కాదు. యథార్థత వారిలో లేదు. ఎందుకంటే మీకు ఇచ్చిన ఒక ఆజ్ఞ, నీ తల్లిదండ్రులను గౌరవించండిరా బాబు అంటే ఎదురు సమాధానాలు చెప్తూ నువ్వెంత నేనెంత అన్నట్టు మాట్లాడుతుంటారు. ఎదురు సమాధానాలు, తిట్టడం, కొన్నిసార్లు కొట్టడం, తోసేయడం. నువ్వు యథార్థవంతుడు ఎప్పటికీ కాలేవు. ఒకవేళ మందిరానికి వచ్చి కూర్చున్నా ఉపయోగం లేదు. పిల్లలు తండ్రి మాట, తల్లి మాట వినలేకపోతే మన జీవితంలో యథార్థత అనేది ఉండదు. ఎందుకంటే ఆజ్ఞలు అనుసరిస్తే
నీతి కలుగుతుంది. అలా నీతి కలిగిన వాడు యథార్థవంతుడు. భార్యను కొడుతున్నారు ఎవరైనా? ఈ భార్యను దూషిస్తున్నారా? భార్య కన్నీరు పెట్టిస్తున్నారా? భర్తలు యథార్థవంతుడు కాడు. కాడు. నీ భర్తను ఏడిపిస్తున్నావా ఒక భార్యగా? భర్తను ఏడిపించేవాళ్ళు, భర్త మాటకు లోబడకుండా భర్తకు మీద ఎదురు సమాధానం చెప్పేవారు, భర్తకు దుఃఖం కలిగించేవారు యథార్థవంతులు కారు. ఎందుకంటే మనకిచ్చిన ఆజ్ఞ. దయచేసి మనకిచ్చిన ఆజ్ఞలు ఏవైతే ఇచ్చాడో అలా ఆజ్ఞలు అనుసరిస్తే నీకు నీతి కలుగుతుంది. నీకు నీతి కలుగుతుంది. అలా ఆజ్ఞను అనుసరించకపోతే నువ్వు నీతి కలగదు, పైగా నువ్వు యథార్థవంతుడు ఎప్పటికీ కాలేవు. కనుక యథార్థవంతుడు ఎలా ఉంటాడంటే నీతిని అనుసరించేవాడు. రెండు భయభక్తులు గలవారు. ఎక్కడ? సంఘంలోనా? భయభక్తులు ఎక్కడ ఉంటారు? ఎక్కువ మందికి సంఘంలో ఉంటాయి. ఎందుకంటే అందరూ ఉంటాం కనుక భయభక్తులు ఎక్కడ ఉంటాయి? నాకు మీరు చెప్పక్కర్లేదు కదా. ఎవరు? ఎందుకంటే నన్ను చూస్తారు, నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం చాలా మిస్టర్ పర్ఫెక్ట్ అంటారు. మిస్టర్ పర్ఫెక్ట్ అండి. బయటికి వెళ్తే అంత వరస్ట్ ఇంకోటి ఉండడు. అలాంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ మాత్రం మిస్టర్ పర్ఫెక్ట్లే. కానీ ఇక్కడ రాసిన మాట, యెహోవా యందు యథార్థవంతుడు ఎలా ఉంటాడంటే భయభక్తులు ఉంటాయి. ఎప్పుడు? సంఘములో, సమాజంలో, ఉద్యోగ స్థలాల్లో, బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర ఒకే రకంగా ఉంటున్నారా? ఒకే రకంగా ఉండడం అంటే ఎలా? దేవుడంటే భయం, దేవుడంటే భక్తి. సామెతలు 14:2. సామెతలు 14:2లో ఈ మాట రాస్తుంది చూడండి. యథార్థముగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. యథార్థంగా ప్రవర్తించేవాడు దేవుడంటే భయము, భక్తి. ఆ భయము, భక్తి ఎప్పుడు చూస్తాడమ్మా? అప్పుడప్పుడు చూస్తాడా? అక్కడక్కడ చూస్తాడా? సంఘంలోనే చూస్తాడా దేవుడు? ఎక్కడైనా చూస్తాడా? ఎక్కడైనా. అంటే ఆయనకు మరుగైనది ఏదియూ లేదు. ఆయన మరుగైన స్థలం ఏదీ లేదు. నువ్వు దుప్పటి కప్పుకున్నా లోపల ఏం చేస్తున్నావు చెప్పగలడు ఆయన. మనం తెలియదు, ఏమో ఏం చేస్తున్నాడో. అంటే 4 గోడల మధ్య నువ్వు ఉన్నా నువ్వేం చేస్తున్నావు దేవుడికి తెలుసు. ఆయన దృష్టికి మరుగైనది ఏదీ లేదు. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి. సామెతలు 15:3లో ఉంటుంది. ఆయన కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి. మంచివారిని, చెడ్డవారిని అవి చూస్తున్నాయని రాసి ఉంటుంది అక్కడ. అంటే భయభక్తులు అనేవి భయభక్తులు అనేది కేవలం దేవుడు చూసినప్పుడు, బ్రదర్లు నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు, సంఘస్థులు చూస్తున్నారు, నేను ఎలా ఉండాలి అనుకునే వాళ్ళు ఉన్నారా లేరా? ఉంటారు. కానీ దేవుడు కోరుకున్నది ఒకటే, భయము, భక్తి అనేది ఎక్కడైనా ఉండాలి నీకు. నువ్వు చేసే ఉద్యోగంలో దేవుడు చూస్తున్నాడు, అక్కడికి వెళ్ళి పడుకోకూడదు. వెళ్ళి పని చేయాలి. నేను వెళ్ళి పడుకుంటే, పని చేయకుండా కాలక్షేపం చేస్తుంటే దేవుడు చూస్తున్నాడు. ఇలా క్రైస్తవులకు అన్ని విషయాల్లో బాగుంటుందండి దేవుడు చెప్పిన ప్రతి మాట. ఎందుకంటే పని చేసిన దగ్గర కూడా భయం వేస్తుంది. ఖాళీగా పిల్లలకి పాఠాలు చెప్పకుండా ఆడుకుంటుంటే, సరదాగా కూర్చొని కాలక్షేప కబుర్లు చేసి వచ్చేవచ్చు. వాస్తవానికి చేసి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. టైంపాస్, జీతం వచ్చేస్తుంది నెల వచ్చేసరికి. దేవుడు చూస్తున్నాడు. ఉద్యోగ స్థలంలో ఎలా ఉండాలి? బంధువుల దగ్గరికి వెళ్ళు. దేవుడంటే భయము, భక్తి నీకున్నట్టు వారికి తెలియాలి. మా చెల్లి, మా అక్క, మా అన్న, దేవుడంటే ఆరాధనకి ఎప్పుడు మా ఇంట్లో ఉంటారు. ఆదివారం అనేసరికి ఉండరట, వెళ్ళిపోతాను అంటారు. అలా చెప్పాలి వాళ్ళు. ఆదివారం అయినా పర్లేదండి, నేను ఉండిపోమంటే ఉండిపోతారు అంటుంది ఒక ఆవిడ. ఉండిపోతారులే. అంటే దేవుడంటే భయము, భక్తి, ఆరాధన, క్రమము అయ్యే ఉండవు. అది యథార్థత కాదు. బంధువుల దగ్గర వాళ్ళకి నీ భయం ఏంటో, దేవుడంటే నువ్వు ఎలాంటి వాడో తెలియాలి. నీ స్నేహితులు ఉంటారు, వాడికి నువ్వు ఎలాంటి వాడో తెలియాలి. దేవుడంటే చాలా భయభక్తులు కలిగి ఉంటారండి వీళ్ళు అని వాళ్ళు అనుకోవాలి. సంఘంలో సంఘస్థులు మనకే పరిమితం కాకూడదు ఈ భక్తి. సంఘం బయట కూడా, సమాజంలో కూడా నువ్వు దేవుడంటే ఎలాంటి వాడువో, ఎటువంటి భయం ఉందో, ఎటువంటి భక్తి ఉందో తెలిస్తేనే అది యథార్థత. అది యథార్థత. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో ఇలా రాయబడి ఉంది. భయభక్తుల గురించి ఎన్నో మాటలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా దేవుడు ఏం కోరుకున్నాడంటే ప్రసంగి 12:13 చూడండి. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. విధి అంటే తప్పదు. ఈ విధి, ఇది ఖచ్చితంగా పాటించాలి. ఇది దేవుడిచ్చిన విధి. ఏంటి? మానవ కోటికి విధి. ఏంటా విధి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి బ్రతకాలి. ఇది దేవుడిచ్చిన విధి. ప్రతి క్రైస్తవుడు కూడా ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా భయభక్తులు కలిగి ఉండాలి. అంతేగాని ఎదుటివాడు నన్ను చులకనగా అనకూడదు. ఈడి భక్తే ఉందరా అనకూడదు. నన్ను
దేవుడంటే భయమే లేదు వీడికి, దేవుడంటే భక్తే లేదు అనకూడదు. నిజంగా దేవుడంటే భయము భక్తి కలిగిన వారు ఇలా ఉంటారు అని అనాలి. మనల్ని చూసి అలా అనాలి. అలా ప్రతి స్థలములో నిన్ను చూసినప్పుడు, దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు కూడా నిన్ను చూస్తున్నాడు. ఈ స్నేహితుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం భయము లేదు. స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు, బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఉద్యోగ స్థలంకి వెళ్ళినప్పుడు దేవుడంటే భయం లేదు. ఆయన చూడ్డా, ఎక్కడున్నా చూస్తాడు ఆయన. సంఘానికి వచ్చినప్పుడు మాత్రమే పరిశీలిస్తారని మనం అనుకుంటున్నాం. అది మన భ్రాంతి. సంఘానికి వచ్చినప్పుడే చూడ్డు. నువ్వు వెళ్తున్న, నీ కాళ్ళు వెళ్తున్న ప్రతి స్థలంలోకి దేవుడు చూస్తున్నాడు. ఎక్కడున్నా దేవుడంటే భయము భక్తి కలిగే బ్రతికిన వాళ్ళు, దేవుడు అది మానవ కోటికి విధన్నాడు. అలా భయభక్తులు కలిగిన వాడు యథార్థవంతుడు. యథార్థవంతుడు కేవలం సంఘంలోకే పరిమితమైతే యథార్థత కాదు. నెంబర్ 3, యథార్థత అంటే అర్థం ఏంటి? ఒకరి యందు ఒకరు ఏం చూపిస్తారు? దయ చూపిస్తారని రాస్తుంది. చదువుదాం ఒక మాట. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనము 2వ భాగాన్ని చదువుతాను. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనము 2వ భాగం. యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయ చూపుదురు. అండర్లైన్ చేసుకుందాం అమ్మా. దయ చూపిస్తాడట. మనకి దయే లేదు, మనకి లేనిదే అది. దయ చూపిస్తున్నామంటారా? వాస్తవానికి ఒకవేళ దయ చూపించే మనస్తత్వం మనకు లేకపోతే మనలో ఏమి లేనట్టు అంటున్నాడు దేవుడు. అంటే యథార్థవంతులు ఎలా ఉంటారయ్యా అని అడిగితే, ఒకరి యందు ఒకరు దయ చూపిస్తారు, దయ కలిగి బ్రతుకుతారు. ఒకరి యందు ఒకరు దయ. ఈరోజు మనుషులు ఎందుకు దయ చూపించట్లేదు చెప్పండి? ఒక వ్యక్తి పట్ల నేను దయ చూపించలేకపోతున్నానంటే కారణం ఏంటంటే, నాలో ఏమి లేదు? ప్రేమ లేదు. గ్రంథంలో రాసి ఉంది అది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. ఎందుకు దయ చూపించలేకపోతున్నాను పలానా సహోదరి పట్ల, పలానా సహోదరుడి పట్ల ఎందుకు నాకు దయ లేదు అని మీరు అడిగితే, నాకు ప్రేమ లేదు. ప్రేమ ఉంటే దయ పుడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:4 చూడండి. 1 కొరింథీ 13:4. ప్రేమ దీర్ఘకాలము సహించును, తర్వాత దయ చూపించును అన్నాడు. అంటే ప్రేమ సహిస్తుంది. ప్రేమ ఏం చూపిస్తుందమ్మా? దయ చూపిస్తుంది. ఇప్పుడు దయ ఎందుకు చూపించలేకపోతున్నావు అంటే, నీలో ఏమి లేదు? ప్రేమ లేదు. ప్రేమ ఉంటే దయ పుడుతుంది. తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటే, ఆ తల్లిదండ్రుల మీద నాకేం పుడుతుంది? నేను దయ చూపిస్తాను. అరే, తల్లిదండ్రులను ప్రేమిస్తే, సహోదరుడికి ఏమైనా దయ చూపించాలి. సంఘంలో ఎవరికైనా, ఎవరి పట్లైనా దయ చూపించే మనసు నాకు రావాలంటే, ముందు నాకు వాళ్ళ మీద ఏముండాలి? ప్రేమ ఉండాలి. వాళ్ళ మీద నాకు ప్రేమ ఉంటే సర్లేలా వాళ్ళని కనికరించగలం. ప్రేమే లేకపోతే దయ్యలో పుట్టదు. కానీ యథార్థవంతులు ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడంటే, యథార్థవంతులు ఒకరి యందు ఒకరు ఏం చూపిస్తారు? దయ చూపిస్తారు. తల్లిదండ్రులు, పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఎదిగిపోతారు. రేపు పొద్దున్న ఎదిగి ఆ తల్లిదండ్రులను సరిగా చూడరు, ఆ తల్లిదండ్రులు పట్టించుకోరు. కొంతమంది కుటుంబాల్లో అత్తాకోడళ్ళు, ఆ అత్త పట్ల దయ ఉండదు. దయ చూపించిందా రూతు తల్లి? అత్త పట్ల దయ చూపించిందా? తన స్వార్థం చూసుకుని వెళ్ళిపోయిందా? దయ చూపించింది ఆ అత్తకి. వాస్తవానికి నా అత్తకి ఎవరు లేరు, నేను తప్ప ఎవరికి లేరు. కనీసం భోజనం కూడా తినే పరిస్థితి, కష్టపడే పరిస్థితి ఆవిడకి లేదు. అంటే దయ చూపించే మనస్తత్వం మనకు లేకపోతే మనం ఎప్పటికీ యథార్థత అనేది మనకు లేదు. దేవుడు చూస్తాడు. ప్రేమ ఉంటే దయ పుడుతుంది. అత్త పట్ల ప్రేమ ఉంటే దయ చూపిస్తావు నువ్వు. దయ చూపించట్లేదంటే నీకు ప్రేమ లేదు. వేషధారణ, యాక్టింగ్, నటన, కపటం, ప్రేమ ఉన్నట్టు కనబడుతూ ఉంటుంది మనకి. సేమ్ అదే ఆలోచన మనకు రావాలి. దయ కలిగి ప్రవర్తించండి అని దేవుడు కోరుతున్నాడు. అలాగే నీళ్లు పోయే వారికి అని రాస్తుంది. సామెతల గ్రంథంలో ఉన్నామా? లేదంటే ఎఫ్ఎస్సి పత్రిక చదువుకుని సామెతలకు వెళ్దాం. ఎఫ్ఎస్సి 4:32 చూడండి. ఎఫ్ఎస్సి 4:32. ఎఫ్ఎస్సి 4:32. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. అంటే ఒకని ఎడల ఒకడు ఎలా ఉండాలి? దయ కలిగి అని మాట వాడాడు. చూస్తారా అక్కడ? ఒకని ఎడల ఒకడు దయ కలిగి. ఎందుకు దయ కలిగి ఉండాలని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నారంటే, మీరు దయ కలిగి ఉంటేనే మీలో యథార్థత ఉన్నట్టు. ఆ దయ మీరు చూపించకపోతే మీకు యథార్థత లేదు. కనీసం ఎదుటివాడు దుఃఖపడుతున్నా, ఏడుస్తున్నా, బాధపడుతున్నా వాళ్ళ స్థితిని చూసి కనీసం దయ పుట్టట్లేదంటే, కనీసం కనికరం పుట్టట్లేదంటే
నీ జీవితంలో నువ్వు యథార్థవంతుడు ఎప్పటికీ కాలేవు. సామెతలు 11:25లో ఉంటుంది ఆ మాట. తర్వాత మీరు చూడండి. నీళ్లు పోయేవారికే ఏం పోయబడతాయి? నీళ్లు పోయబడతాయి. అంటే ఎవరైతే కనికరిస్తారో ముసలితనంలో ఉన్న అత్తామామల్ని ఎక్కువగా ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఎక్కువ శాతం లోకంలో ఎలాగుందంటే అమ్మా నాన్న చూసినట్టు అత్తామామలను చూడరు. ఇది అంగీకరించవలసిన విషయం. ఇది సత్యం ఇది. కొన్నిసార్లు వాళ్ళు తప్పుడుగా వ్యవహరిస్తే ఏమో పక్కన పెడదాం. ఆ అత్తామామ ప్రవర్తన బాగోలేదండి, వాళ్ళు ఇబ్బందికరంగా మారుతున్నారు, వాళ్ళు వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు, నాకు ఇబ్బంది కలుగు చేస్తారు. అలాంటి అత్తలు కూడా ఉన్నారులేండి, వాళ్ళని ఏం తక్కువ అంచనా వేయలేము. కోడల్ని బాధ పెట్టి సూటిపోటు మాటలతో గుచ్చి అత్తల గురించి నేను చెప్పట్లే. నిజంగా అత్త దేవుడి పరంగా, మామయ్య అత్త దేవుళ్ళో ఉంటూ అలాంటి అత్తమామల్ని వారి విషయంలో నీళ్లు పోయకపోతే రేపొద్దున నీకు నీళ్లు పోయబడవు. ఎందుకంటే నీళ్లు పోసే వరకు ఏం పోయబడతాయి? నీళ్లు పోయబడతాయి. రాయించాడు దేవుడు ఆల్రెడీ. నేను నీళ్లు పోస్తే నీ అత్తమామకి రేపొద్దున నీకు వచ్చే కోడలు నీకు నీళ్లు పోస్తుంది. లేదంటే నీళ్లు పోయకుండా దేవుడు చేస్తాడు. ఎందుకంటే నువ్వు పోయలేదు కదా. నీకు ఎలా పోస్తే ఆయన ఊరుకుంటాడు? అన్యాయస్తుడు అవుతాడు కదా. దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. మా అత్తమామలకు నేను నీళ్లు పోయకపోతే నాకు వచ్చినటువంటి కోడలు నాకు నీళ్లు పోయకూడదు కూడా. కరెక్టే కదా మది. మళ్ళీ మన దగ్గరికి వస్తే ఒక న్యాయం. మనుషుల ఆలోచన విధానం అలా ఉంటుంది. కానీ దేవుడు చెప్పాడు, నువ్వు నీళ్లు పోస్తే రేపొద్దున్న మీ ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా నీకు నీళ్లు పోసే విధంగా దేవుడు ఆ మనస్తత్వాన్ని ఇస్తాడు. ఒకని యందు ఒకరు దయ చూపించాలి, దయ కలిగి ప్రవర్తించాలి. ఆ దయ అంతటికి కారణం ఏంటన్నారు? ప్రేమ ఉన్న చోట దయ పుడుతుంది. ప్రేమ లేకపోతే దయ పుట్టదు. నెంబర్ 4, యథార్థత అంటే ఏంటి? చెడుతనమని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. చెడుతనాన్ని విడిచిపెడితే దాని యథార్థత అన్నాడు దేవుడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం. 17వ వచనం. 16, 17 సామెతలు. చెడుతనము విడిచి నడచుటయే యథార్థవంతులకు రాజమార్గము అన్నాడు. చెడుతనము విడిచి నడవాలి, చెడుతనాన్ని విడిచిపెట్టి రావాలి. ఎవరైతే చెడుతనాన్ని ఇది చెడు అని తెలుసుకుని విడిచిపెట్టి వస్తారో వాళ్ళెవరు? యథార్థవంతులు. యథార్థత అంటే చెడుతనము తెలిసిన కూడా ఇంకా చెడుతనంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారమ్మా. అది చెడు అని తెలుసు కానీ చేస్తారు. చెడు అని తెలుసు చూస్తారు. చెడు అని తెలుసు అనేక రకాలుగా చెడుతనమే ఇష్టపడతారు మనిషి. ఎందుకంటే చెడుతనము ఎలా ఉంటుందో తెలుసా? తీయగా ఉంటుంది. స్వీట్లు ఇష్టపడతారా? ఎక్కువ శాతం ఇష్టపడతారు. ఎందుకంటే తీయగా ఉంటుంది కనుక. తీయని మాటలు ఎవరైనా ఇష్టపడుతుంటారు. యోబు గ్రంథంలో ఈ మాట రాసి ఉంటుంది. యోబు గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో చెడుతనము వారి నోటికి తీయగా ఉందంటాడు యోబు గారు. యోబు 20:12లో ఉంటుంది. అంటే చెడుతనం ఎలా ఉంటుంది మనుషులకి? ఎలా ఉంటుంది? జబర్దస్త్ ఎలా ఉంటుంది? సినిమాలు ఎలా ఉంటాయి? ఎంత బాగున్నాయో. అంటే రంగుల ప్రపంచం. అది చెడుతనమా? తెలుసు కానీ తీయగా ఉంటుంది. నీకు బాగుంటుంది, మనసుకు ఉల్లాసంగా ఉంటుంది, నీకు ఎగిరి గంతేయాలనిపిస్తుంది. అంటే చెడుతనం అలా ఉంటుంది. మీరు ఏం చేసినా చూడండి. ఒక అమ్మాయి వెంట పడ్డం చాలా బాగుంటుంది. అమ్మాయి వెనకతలు వెళ్ళిపోతుంటాడు వీడు. ఒక అబ్బాయి వెనకతలు పడుతుంటుంది. ఎలా ఉంటుందంటే చెడుతనం తెలుసు కానీ తీయగా ఉంటుంది ఆ సమయానికి. తర్వాత ఫలితం ఆడెవడో కాళ్ళు చేతులు ఎరగొట్టేంత వరకు ఫలితం బాగుంటుంది. నీకు అప్పుడు వెంట పడ్డం తీయగా ఉంది కదా. ఒకరోజు ఫలితం ఎలా ఉంటుందంటే 2 కాళ్ళు చేతులు మడత పెట్టి కొడతారు. అప్పుడు నీకు తీయగా ఉంటుంది. దేవుడు చెప్పేశాడు మనుషులకు చెడుతనం తీయగా ఉంటుంది. చేసే ప్రతి పని కూడా పాపం ఎప్పుడు కూడా తీయగానే ఉంటుంది. మీరు చేసే చూడండి, విలాసవంతమైన శరీరాలు పాడు చేసుకుంటూ అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమ అనే ముసుగు పెట్టుకొని ఎక్కడెక్కడో తిరుగుతూ కుటుంబాలకు తల్లిదండ్రులకు మోసం చేస్తూ కాలేజీలకు వెళ్లకుండా ఎక్కడెక్కడో రోడ్ల మీద తిరుగుతూ ఒక రోజున జరగలాంది జరుగుతూ అప్పుడు తీయగా ఉంటుందా? పాపం ఎప్పుడు నోటికి తీయగా ఉంటుంది కానీ ఫలితం మాత్రం భయంకరంగా ఉంటుంది. ఆ ఫలితం అనుభవించకుండా ముందే దేవుడు చెప్తున్నాడు, చెడుతనము జాగ్రత్త, అది నీకు ఇప్పుడు తీయగా ఉంటుంది కానీ పర్యవసానం దాని ఫలితం నువ్వు బాధపడాలి. సిగరెట్లు తాగుతూ లాగుతుంటాడు మనోడు, రింగులు ఎగురుతుంటాయి. తర్వాత తెలుస్తుంది నీకు వచ్చిన క్యాన్సర్ ఎలాంటిదో. నోట్లో పెట్టేస్తారు ఇలాగా అర్థంగాన. పెట్టేసే రేపొద్దున నోటి క్యాన్సర్, రకరకాల క్యాన్సర్లు. మంచోళ్ళకే అనారోగ్యాలు వస్తున్నాయండి జనరల్గా. ఏ అలవాట్లు లేనోడు ఇదేంట్రా మీకు ఎలా వచ్చింది? నీకు ఉండకుండా ఉంటాయా? నీకు రాకుండా ఉంటాయా? యథార్థంగా నీతిగా న్యాయంగా బ్రతికిన వాళ్ళకే క్యాన్సర్లు వస్తుంటే
ఇన్ని చెడు అలవాట్లు కలిగి చెడుతనం నోటికి తీయగా ఉందని పెట్టుకుంటే నీకు రాదు, రేపొద్దున్న మరలా నువ్వు బతకగలవా? మళ్ళీ అప్పుడు ప్రాణం మీద తీపి. చెడుతనం ఎప్పుడు తీయగా ఉంటుంది, కానీ దాని పర్యవసానం భయంకరం. అది ఎప్పుడు మనం చేయకూడదు. చెడుతనాన్ని విడిచిపెట్టేవాడే యథార్థవంతుడు. చెడుతనముకు నా యొద్ద ఏమన్నాడు దేవుడు? చోటే లేదనేసాడు. 5వ కీర్తన 4వ వచనంలో, 5వ కీర్తన 4వ వచనంలో ఇలా రాయబడి ఉంది. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. దేవుడి దగ్గరికి ఏం చోటు లేదమ్మా? మరంటే ఎందుకు చెప్పాను? దేవుడు ఎలాంటి వారు? కుమారుడు, ఆయన వాక్యం యథార్థత 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 అయితే ఆయన దగ్గరికి ఏమి లేదు? చెడుతనానికి చోటు లేదు. ఎందుకు? యథార్థవర్తనుడు చెడుతనాన్ని ఏం చేస్తాడు? విడిచిపెడతాడు. చెడుతనాన్ని విడిచిపెడతాడు యథార్థవంతుడు. చెడు అని నీకు తెలుస్తుంది అమ్మ. కనీసం జ్ఞానం ఉన్న వాళ్ళకి ఏది చెడో ఏది మంచో తెలియదు అంటారా? పసిపిల్లలకి తెలియదులే వాడికి. ఎందుకంటే ఏది మంచో ఏదో చెడో వాళ్ళకి తెలియదు. మరి మనకి ఎదిగిన పిల్లలకి నీకు చెడు ఏదో తెలుసు, నీకు మంచి ఏదో తెలుసు, కానీ చెడు దగ్గరికి నువ్వు వెళ్తుంటావు. మరి చెడుతనాన్ని ఇష్టపడుతున్నావు అంటే నీలో యథార్థత అనేది లేదు, యథార్థవంతుడు కావు. 97వ కీర్తన 10వ వచనం. నిజంగా దేవుని ప్రేమించేవారా? అందరూ దేవుని ప్రేమిస్తున్నారా మీరు అని అడిగారు అనుకోండి, మీరేమంటారు? దేవుని ప్రేమిస్తున్నారని మీరు అడిగితే ఇక్కడి నుంచి మీరేమంటారు? అదేం ప్రశ్న అండి, దేవుని ప్రేమించాం కనుక ఇక్కడ ఉన్నామంటారు మీరు. కానీ గ్రంథం ఏం చెప్తుందో చూడండి. 97:10 97:10 కీర్తన గ్రంథం 97:10 కీర్తన గ్రంథం 97వ కీర్తన 10వ వచనం. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును, అబ్బా, చెడుతనాన్ని అసహించుకుంటాడట. ఎవరు? దేవుణ్ణి ప్రేమించేవాడు. ఇప్పుడు మీరేమంటారు? దేవుడు అంటే నాకు చాలా ప్రేమ బ్రదర్, దేవుడు అంటే నాకు పడి చచ్చిపోయినది ఇష్టమండి. మరి చెడుతనం? అది కూడా ఇష్టమే. చెడుతనం అసహించుకున్నవాడు కదా దేవుని ప్రేమించేవాడు అని చెప్తున్నాడు. నన్ను ప్రేమించేవాడు, దేవుడు అంటున్నారు, నన్ను ప్రేమించేవాడు చెడుతనాన్ని అసహించుకుంటాడు. చెడుతనాన్ని ప్రేమించేవాడు నన్ను అసహించుకుంటున్నాడు. అది ఎంత బాధగా ఉంది బాట. దేవుణ్ణి నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా? అయితే చెడుతనానికి నీ యొద్ద చోటు ఉండకూడదు. చెడుతనానికి నీ యొద్ద అవకాశమే ఉండకూడదు. చెడుతనాన్ని చూసినప్పుడు ఇది చెడు అంటే అసహ్యం కలగాలి, చూడకుండా ఉండాలి. ఎలా అనుకుంటావు? కొన్ని సందర్భాల్లో చూసి చెడుతనం చూస్తే మనకు అసహ్యం వేస్తుంది. అలా చెడుతనం చేసే వ్యక్తులు, చెడుతనం చేసే మనుషులు మనకు నచ్చరు, దేవుడికి నచ్చరు. నిజంగా దేవుని ప్రేమించేవాడు చెడుతనాన్ని ఏం చేస్తాడమ్మా? అసహించుకుంటాడు. నెంబర్ 5, యథార్థత అంటే ప్రవర్తన ఏం చేస్తాడు? చక్కపరుచుకుంటారు. అంటే ప్రవర్తన అనేది క్యారెక్టర్కి సంబంధించింది. శీలం అంటారు అమ్మ. శీలం ప్రాముఖ్యమేనా? ఒక ఆడబిడ్డకి అమ్మ, మగబిడ్డకైనా ఆడబిడ్డకైనా శీలం అనేది చాలా ఇంపార్టెంట్. శీలం ప్రాముఖ్యం అంటారు. మరి శీలాన్ని ఇంగ్లీష్లో క్యారెక్టర్, ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు యథార్థవంతుడు ఎలా ఉంటాడంటే తన ప్రవర్తన మార్చుకుంటాడు. ఇంతవరకు నాకు గ్రంథం తెలియదండి, దేవుడి మాటలు నాకు తెలియదు. మరి చెప్తున్నప్పుడు, వింటున్నప్పుడు ఆ మాటలు ఏవైతే వింటున్నాయో నీ ప్రవర్తన ఎలా ఉండాలో తెలుస్తున్నప్పుడు నీ ప్రవర్తన నువ్వు మార్చుకోకపోతే, సామెతల గ్రంథం 21వ అధ్యాయం, సామెతల గ్రంథం ఆ మాట చదువుకుందాం ముందుగా. సామెతలు 21:29 చూడండి. సామెతలు 21:29. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు ఎలా ఉంటాడు చెప్తున్నాడు. సామెతలు 21:29. యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరచుకొనును. అంటే ప్రవర్తన మార్పు చేసుకుంటాడు, ఎప్పటికప్పుడు మార్పు చేసుకుంటాడమ్మా. అందరూ చూడండి, ప్రవర్తన మార్పు చేసుకోవాలి. అన్యాయం చేయకూడదని తెలిసింది, మోసం చేయకూడదని తెలిసింది, తప్పుడుగా తిరగకూడదని తెలిసింది, చెడ్డ మాటలు మాట్లాడకూడదని తెలిసింది, అబద్ధాలు ఆడకూడదని తెలిసింది, సహోదరులు ప్రేమించాలని తెలిసింది. అంటే ఎప్పటికప్పుడు ఏ విషయం తెలుస్తుందో ఆ విషయాన్ని బట్టి నేను మారుతూ ఉండాలి, ప్రవర్తన చక్కపరుచుకుంటూ ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు దేవుడు మాటలు చెప్తున్నవాడు మొఖాలు మార్చుకుంటారు. మీరు చూసారు అలాంటి వాళ్ళని? మీరు గట్టిగా చెప్పండి, ముఖం మాడిపోద్ది, బల్బు మాడిపోయినట్టు ఉంటుంది ముఖాలు. ఇదేంటి ఇలా మాడిపోయింది అంటే ఎవరికి నచ్చవు. దేవుడు మాటల చేత మాట్లాడుతున్నప్పుడు భక్తిహీనుడు ఏం చేస్తాడో పైన ఒక మాట రాశారు చూడండి, 21లో పైన, 29 పైన. భక్తిహీనుడు తన ముఖాన్ని ఏం చేస్తాడు?
మార్చుకుంటాడట. మనం భక్తిహీనం కాదే. నిజంగా నువ్వు భక్తిపరుడు అయితే దేవుడు గద్దిస్తున్నప్పుడు నీ ముఖం మార్చుకోకూడదు. కానీ పిల్లలు ఏం చేస్తారమ్మా? మీరు తిట్టండి, అరే గద్దించండి. మీరు గద్దిస్తుంటే ముఖాలు మాడిపోతుంటాయి, ఫీజులు ఎగిరిపోతాయి, నల్లగా మాడిపోతాయి. ఏంటి ముఖం మార్చుకున్నాడు అంటే వాడికి మారాలి, నిజంగా నా మేలు కోసం మా అమ్మ చెప్తుంది, మా నాన్న చెప్తున్నాడని బుద్ధి జ్ఞానం ఉండవు. ముఖాలు మార్చుకొని అన్నం తినడం, తినకపోతే మధ్యాహ్నం కూడా తిన్నాం, రాత్రి తిన్నాం, మానే. ముఖాలు మార్చుకోకూడదు. ముఖాలు చూడండి, దేవుడు కూడా సేవకుడు కూడా మాటలు చెప్తున్నా అనుకోండి, ఏ మాటలనే చెప్తున్నా అనుకోండి, నీకు నచ్చడం వస్తాయి, ఎందుకంటే నువ్వు అలా ప్రవర్తించట్లేదు అనుకోండి, గుచ్చుకుంటుంది. గుచ్చుకున్నప్పుడు ముఖం మాడిపోద్ది. ముఖం మార్చుకోకూడదు. దేవుడు నా కోసమే మాట్లాడాడు, నా లోపాన్ని దేవుడు తెలియజేశాడు, నీకు కృతజ్ఞతలయ్యా. ఆ బ్రదర్ ద్వారా మాట్లాడారు. రాజేశ్వరి గారు అంటుంటారు అప్పుడు వచ్చి, ఎప్పుడైనా వాక్యం అయినా వెంటనే వస్తుంది ఆవిడ వచ్చి, బ్రదర్ నా కోసం మీరు మాట్లాడారు, నాకు చాలా ఆనందంగా ఉంది, నాలో ఈ లోపం ఉంది, నాలో ఈ తప్పు ఉంది అంటారు ఆవిడ. చాలా సందర్భాల్లో నేను ఎక్కువసార్లు చూశాను, నాలో ఈ లోపం ఉంది, నిజంగా ఈరోజు దేవుడు మాట్లాడాడు, నేను ఇంకా అలాగే ఉండిపోతున్నాను బ్రదర్. మార్చుకోరు, తప్పు తెలుసుకుని సరిచేసుకుంటాడు, అది యథార్థత. భక్తిపరుడు అని ఎవరిని అంటారంటే, నాకు తెలియదు, తెలియనట్టుగా ఉన్నాను, తెలిసిన తర్వాత నా ప్రవర్తనలో మార్పు రావాలి. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రవర్తన చక్కపరుచుకుంటాడు. ఈరోజు ప్రవర్తన చక్కపరుచుకుంటున్నామా, ముఖం మార్చుకుంటున్నామా? విషయం చెప్పిన తర్వాత దావీదు దగ్గరికి నాతాను ప్రవక్త వచ్చారు. దావీదు, నువ్వు పాపం చేసావు దావీదు, ఇలాంటి పాపం ఎవరూ చేయరు అని గద్దించాడు అనమాట. నాతాను గద్దిస్తే దావీదు ముఖం మార్చుకోలేదు. నిజమేనయ్యా, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను అంగీకరిస్తున్నాను అని అన్నాడు తప్ప ముఖం మార్చుకొని నువ్వెవరు నాకు చెప్పడానికి అనగలడు. ఎందుకంటే రాజు, ఈయన ప్రవక్త. రాజు దగ్గర ఒక ప్రవక్త, ఆ రాజ్యంలో రాజుకున్నంత అధికారం ఉండదు కదా. రాజు దగ్గర ఉన్న ప్రవక్త వచ్చి గద్దిస్తున్నాడు, నువ్వు పాపం చేసావంటే నిజమేనయ్యా నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు. అందుకే ప్రవర్తన యథార్థవంతుడు దావీదు. యథార్థవంతుడు రాసుంది గ్రంథంలో కూడా. ప్రవర్తనను మార్చుకుంటున్నారా, ముఖం మార్చుకుంటున్నారా అని రాశాను నేనే. ప్రవర్తన మార్చుకునే వారిగా మనం ఉండాలి. అంతేగాని నా కోసమే చెప్పారు, నా లోపాన్ని ఎత్తి చూపించారు, మంచిదే కదా, దేవుడు లోపాన్ని ఎత్తి చూపించడానికి గ్రంథం ఇచ్చాడు. హాస్పిటల్కి ఎందుకు వెళ్తారమ్మా? హాస్పిటల్కి ఎందుకు వెళ్తారు? నీలో ఉన్నటువంటి రోగం ఏంటో తెలియట్లేదండి, అనారోగ్యంగా ఉంటున్నాను కానీ ఎన్ని టెస్టులు చేసినా తెలియట్లేదు అంటారు. అంటే హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నావు? నీ లోపల ఉన్న రోగం ఏంటో తెలియడానికి. అది తెలిస్తే చికిత్స ప్రారంభిస్తారు, ట్రీట్మెంట్. ఏమో తెలియట్లేదు, మందిరానికి ఎందుకు వస్తున్నావు అంటే నా లోపం ఏంటో నాకు తెలియాలి, నా తప్పులేంటో నాకు దేవుడు ఎత్తి చూపించాలి, అందుకోసం నేను మందిరానికి వస్తున్నాను. ఇది ఆత్మ సంబంధమైన వైద్యశాల. మందిరం ఆత్మ సంబంధమైన హాస్పిటల్. ఇది భౌతికంగా నీకున్న జబ్బు ఏంటో తెలుసుకోవడానికి ఎంత ప్రయాసపడతామో, అమ్మో ఏం జరిగిందో తెలియట్లేదు, గుండు కొట్టుకుంటుంది కానీ రకరకాలుగా, మరి భయం కరెక్టే. మరి ఆత్మ సంబంధమైన వైద్యశాలకు వచ్చినప్పుడు కూడా నా లోపాలు దేవుడు మాట్లాడాలి, నా తప్పులేంటో నాకు చూపించాలి, అప్పుడే కదా నేను సరిచేసుకోగలను, ప్రవర్తనను చక్కపరుచుకోవాలి. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో, 2వ దినవృత్తాంతాలు 6:16 చూడండి. నీవు నా ముందర నడిచినట్లుగా నీ కుమారులను తమ ప్రవర్తన కాపాడుకొని నా ధర్మశాస్త్రము చొప్పున నడిచిన ఎడల ఇశ్రాయేళ్ల సింహాసనం మీద కూర్చుండువాడు నా ఎదుట నీకుండకపోడని నీవు నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో సెలవిచ్చిన మాట. అంటే దావీదుతో దేవుడు ఒక మాట చెప్పాడటమ్మా. ఏం చెప్పాడంటే, దావీదు, నీ తర్వాత నీ పిల్లలు ఉన్నారు చూసావా, ఉన్నారయ్యా, ఆ పిల్లలు వారి ప్రవర్తన కాపాడుకుంటే నిజంగా నీ సింహాసనం ఎప్పుడు ఉంటుంది, నిలబడే ఉంటుంది, ఎప్పుడు నీ సింహాసనం పడిపోదు. ఒకవేళ నీ పిల్లలు కనుక నీలాంటి ప్రవర్తన కలిగిన వారు కాకపోతే తీసేస్తాను. అంటే ప్రవర్తన కాపాడుకోవాలి అని దావీదుతో దేవుడు చెప్పాడు. నీ పిల్లలు, ఏ పిల్లలైనా, ఈరోజు మనమైనా మన పిల్లలైనా, మన తర్వాత మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ మన పిల్లల ప్రవర్తన కాపాడుకోవాలి. ఏ పిల్లలైతే వారి ప్రవర్తన కాపాడుకుంటారో ఎప్పుడు ఆ పిల్లల పట్ల దేవుని చల్లని చూపు ఉంటుంది. దేవుడు ఆ బిడ్డలు నిలబెడతాడు ఎప్పుడు కూడా. అంటే నా తర్వాత ఏంటి అంటే, నా పిల్లలు తమ ప్రవర్తన కాపాడుకునే విధంగా నేను పెంచాలి, వాళ్ళ క్యారెక్టర్ బాగుండాలి, వాళ్ళ ప్రవర్తన బాగుండాలి. అది దావీదుకి చెప్తున్నాడు. ఒకవేళ మీ పిల్లల క్యారెక్టర్ కనుక బాగుంటే సింహాసనం మీద ఎప్పుడూ ఉంటాడు, క్యారెక్టరే బాగోలేదనుకోండి నేనే దించేస్తాను అన్నాడు దావీదుకి. ఇది ప్రవర్తన.
ప్రవర్తన చక్కపరుచుకునేవాడే యథార్థవంతుడు. నంబర్ 6, కొండెములు ఆడని వారు, నింద మోపని వారు, కీడు చేయని వారు యథార్థవంతుడు అని రాస్తుంది 15వ కీర్తనలో. చదువుదామా? 15వ కీర్తన 2వ వచనం. కీర్తనల గ్రంథం 15వ కీర్తన 2వ వచనములో 2, 3. 15వ కీర్తన 2, 3. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అమ్మ కంప్లీట్గా చూడండి, నాలుగుతో ఏం చేస్తాం మనం? ఎక్కువగా కొండెలాడుతాం, కొండెములాడుతాము, నింద మోస్తాము, ఎదుటివాడు మేము మోపుతాము. అలాగే కీడు చేసేవాళ్ళు ఉన్నారు. ఆలోచించండి, కీడు చేసేవారు కానీ, ఎదుటివాడి మీద నింద వేసేవాడు కానీ, ఎదుటి వాళ్ళ గురించి కొండాలు చెప్పేవారు కానీ యథార్థత లేని వాళ్ళు. యథార్థత కలిగిన వాడు ఎవరి మీద చాడీలు చెప్పడు వెళ్ళి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి పోగేసుకుని మాట్లాడడం యథార్థవంతుడికి ఉండదు. తన జీవితం మీద తను చూసుకుంటాడు. నా బ్రతికేదో నేను చూసుకుంటాను. ఇప్పుడు చూడండి, ఎవరి గురించి చూపిస్తున్నానమ్మా? ఆవిడుందే, ఆవిడ కాస్త ఒకవేళ నా వైపు నీ బ్రతుకు చూసుకోరా ముందు అన్నట్టు ఉంది నాకైతే. అలా చూపుడు వెళ్తూ చూపిస్తాం ప్రతి మనిషిని కూడా. కానీ వాళ్ళ వైపు మీకు ఒకవైపే. అందుకే యేసుప్రభు అన్నాడు, తీర్పు తీర్చకుడి అన్నారమ్మా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, తీర్పు తీర్చకుడి. ఎందుకు తీర్పు తీర్చకూడదు అంటే, ఎదుటివాడి కంట్లో ఉన్నది ఏంటో తెలుసా? నలుసు. నీ కంట్లో ఉన్నది దూలం అన్నాడు యేసుప్రభు. దూలం ఎంత, నలుసు ఎంత మనందరికీ తెలుసు. దూలం ఎలా ఉంటుందో, నలుసు ఎలా ఉంటుందో తెలుసు. కానీ ఎదుటివాడి కంట్లో నలుసే, నీ కంట్లో దూలం ఉందన్నాడు. ఎప్పుడు? నువ్వు కనుక కొండేలు చెప్పుకొని తిరుగుతూ ఉంటే, ఎదుటివాడి మీద నిందలు మోపుతూ ఉంటే, ఎదుటివాడికి కీడు చేసే మనస్తత్వం కలిగి ఉంటే, నువ్వు ముందు యథార్థవంతుడు కావు, పైగా ఎదుటివాడికి తీర్పు తీరుస్తున్నావు. ఎదుటివాడి కంట్లో ఉన్నది నలిసే అన్నాడు. నా కంట్లోనే దూలం ఉంది, ముందు దూలం తీసేసుకో, నీకు ఎదుటివాడు బాగా కనబడతాడు. దూలం పెట్టుకొని చూస్తే కనబడట్లేదు సరిగ్గా, దూలం. అందుకే కొండెములు నింద మోపే పరిస్థితి కానీ, కీడు చేసే మనస్తత్వం ఎప్పుడు ఉండదు, యథార్థవంతుడికి ఉండదు. అందుకే యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు ఎప్పుడు నిజం పలుకుతాడట, కీడు చేయడు, నింద మోపడు, మరి ముఖ్యంగా కొండెములు ఆడడు. ఎవరి గురించి చాడీలు చెప్పకండి. చెప్పేవాళ్ళు లేరు నాకు తెలిసి మందిరంలో. అలాంటి వ్యక్తిత్వం కలిగి మనం ఉండకూడదు. కొండాలు ఆడుకున్నారంటే అంతకన్నా దారుణమైన పరిస్థితి మరొకటి ఉండదు. ఇక్కడే కాదు, సంఘంలోనే కాదు, సమాజంలో కూడా ఏ కుటుంబం గురించి కూడా అనవసరం. మన కుటుంబం బాగుందా లేదా, నేను ఆత్మీయంగా బాగున్నానా లేదా, అంతే. ఆ స్థితి నాకుంటే నాలో యథార్థత అనేది లేదు. యథార్థత అనేది దేవుడు నీ జీవితంలో చూడడు. నంబర్ 7, స్తుతి చేయుట నిత్యము చేయువారు. అంటే నిత్యము దేవుని ఏం చేస్తూ ఉండాలి? స్తుతి చేసేవాడు యథార్థవంతుడని గ్రంథంలో రాస్తుంది. అది కూడా చదువుదాం. 33వ కీర్తన 1వ వచనం. 33వ కీర్తన 1వ వచనం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అన్నాడు. అమ్మ, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. వాళ్ళ ఉద్దేశం అది. ఎప్పుడు దేవునికి ఏం చెల్లిస్తారు యథార్థవంతుడు? స్తుతి 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 పాడుతూ ఉంటాం, స్తుతి చెల్లిస్తూ ఉంటారు. అమ్మ, స్తుతి అంటే దేవుని గణపరచడం, దేవుని కీర్తించడం, దేవుని కొనియాడడం. అంటే దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి కార్యానికి దేవుడికి ఏం చెల్లిస్తాం మనం? స్తుతులు చెల్లించేవారిగా ఉంటాం. లేచిన వెంటనే అయ్యా కృతజ్ఞతలు, అయ్యా మరొక దినాన్ని చూస్తాను కృతజ్ఞతలు, నా జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నీకు స్తుతులు. అంటే అనునిత్యము నోటి వెంట ఏముండాలి క్రైస్తవుడికి? స్తుతులు. కానీ బూతులు ఉండకూడదు. బూతులు, నోరుప్పితే బూతులు, నోరుప్పితే స్తుతులు ఉండాలి, బూతులు కాదు. కాబట్టి స్తుతి చేయుట నిజంగా ఎంత మంచిదంటే 92వ కీర్తనలో చెప్తాడు చూడండి. 92వ కీర్తనలో కీర్తనకారుడు ఏమంటాడంటే, 92వ కీర్తన 1వ వచనంలోనే యెహోవాను స్తుతించుట మంచిది అన్నాడు. అమ్మ, దేవుని స్తుతించుట ఏంటట? ఎంత మంచిదంటే నిజంగా దేవుని పొగుడుతూ ఉండడం, నిత్యం దేవుడు చేసిన వాటిని జ్ఞాపకం చేసుకుండడం. అందుకే దావీదు అంటారు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. ఎందుకనంటే దేవుడు ఉంటేనే మనం ఉన్నాం. ఆయన లేకపోతే నువ్వు లేవు, నీ కుటుంబము లేదు, నీ బిడ్డలు ఉండరు. దేవుడు ఉన్నాడు కనుక ఆయన జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి ఎప్పుడూ మర్చిపోకుండా ఆయన ఎల్లప్పుడూ అనునిత్యము ఏం చేస్తూ ఉండాలి? స్తుతిస్తూ ఉండాలి. ఆ స్తుతించుట మంచిది అన్నాడు. 115వ కీర్తన 115వ కీర్తన 18వ వచనం.
మనమైతే ఏం చేద్దాం? మనమైతే ఏం చేద్దాం? 115:18 మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. యెహోవాను స్తుతించుడి. మేమైతే అన్నాడు. ఈ రోజు నుంచి మనం కూడా ఎప్పుడు మీరు చేస్తూ ఉంటారు, ఎల్లప్పుడూ మర్చిపోవద్దు. ఉదయం, సాయంత్రం ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు దేవుడు మన జీవితంలో చేసిన చాలామంది బండి మీద ప్రయాణం చేసినప్పుడు పాటలు పాడుకుంటారు. చాలామంది స్తుతులు చెల్లిస్తూ ఉంటారు. మన రాకపోకల్లో, ప్రయాణాల్లో ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ ఉండాలి. స్తుతించుట మంచిది. ఆ స్తుతి దేవునికి ఎంత ఆయన స్తుతుల మీద సింహాసనుడై ఉన్నాడు. ఎంతమంది దేవుని స్తుతిస్తున్నారో ప్రతిరోజు చూస్తూ ఉంటాడు ఆయన. అలా దేవుని స్తుతిస్తూ మన జీవితంలో ప్రతి కీడు నుండి మనం తప్పించబడగలం. ప్రతి ప్రమాదం నుండి మనం తప్పించబడగలం. ఎప్పుడైతే ఎంతకాలం నువ్వు దేవుని స్తుతిస్తూ ఉంటావో దేవుడు ప్రతి విషయంలో నిన్ను తప్పిస్తూ ఉంటాడు. దావీదు ఎప్పుడు కూడా అరణ్యంలో ఉన్నప్పుడు ఆయనకు ఒకటే తెలుసట. దావీదు గారు రాసిన కీర్తనలో ఎప్పుడు దేవుని స్తుతించడమే. అందుకే చూడండి, సింహాల నుంచి వచ్చిన ఎలుగుబంటి అయినా పెద్ద ఏం కాదు దావీదికి. ఎందుకంటే దేవుడు తప్పించేస్తూ ఉంటాడు. దావీదు నోటి వెంట ఎప్పుడు దేవునికి స్తుతి స్తుతి స్తుతి, దేవుడు చేసిన మేలును తలంచుకోవడమే. అందుకని దేవుడు ప్రతి కీడులోంచి దావీదుని తప్పిస్తున్నాడు. ఎంత ప్రమాదమైనా దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. స్తుతి నిజంగా మన స్థితిని మారుస్తుంది. మన జీవితాల్లో మన కుటుంబ స్థితిని మారుస్తుంది. మీ కుటుంబం ఎల్లప్పుడూ కుటుంబ ప్రార్థన చేసుకోండి. దేవుని స్తుతిస్తూ ఉండండి. మీ ప్రతి పరిస్థితిలో కూడా మీ కుటుంబం స్థితిగతులను మార్చేవాడు దేవుడు. ఆ స్థితిగతులను మార్చాలి అంటే దేవుని ఎప్పుడు నేను స్తుతిస్తూ ఉండాలి. రైట్. ఎందుకు యథార్థత ఉండాలి? ఒక వ్యక్తి జీవితంలో చివరి 5 నిమిషాలు ఎందుకు యథార్థత ఉండాలి? మరి ఇంతవరకు దేవుడు యథార్థవంతుడు, కుమారుడు యథార్థవంతుడు, వాక్యం యథార్థమైందని తెలుసుకున్నాం. చాలామంది యథార్థవంతులు లేరు అన్నాడు దేవుడు. యథార్థత అంటే ఏంటో 7 విషయాలు చూస్తాం మనం ఇక్కడ. అయితే యథార్థత ఎందుకు ఉండాలి? ప్రాముఖ్యం అంతే కదమ్మా. యథార్థత ఎందుకు ఉండాలి? నెంబర్ 1 ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 4 రిఫరెన్స్లు స్ట్రైట్గా చూసేద్దాం. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం. యథార్థత ఎందుకు ఉండాలి అంటే ద్వితీయోపదేశకాండం 18:13 చూడండి. 18:13 నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. దేవుడు కోరుకున్నాడు. అక్కడ ఏం రాశానమ్మా నేను మొట్టమొదటిగా? యథార్థత ఎందుకు ఉండాలి? దేవుడు కోరుకున్నాడు. అమ్మా నాన్నలు కోరుకుంటేనే నాకు ఆ కోరిక తీర్చడానికి ఏం చేస్తారు కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు, ఇది మా నాన్న కోరికండి అని చాలామంది చెప్తుంటారు. ఇది మా అమ్మ కోరిక, నేను ఇలా అవ్వాలి, నేను ఇలా చెయ్యాలి అంటే అమ్మా నాన్న కోరికలు తీర్చడానికి ఎంత ప్రయాసపడుతున్నావో మరి నీ దేవుడు ఏం కోరుకున్నాడు? నీ దేవుడు ఏం కోరుకున్నాడు అంటే నువ్వు యథార్థపరుడుగా ఉండాలి. అందుకే నీవు నీ దేవుడిని యెహోవా యొద్ద యథార్థపరుడువై ఉండాలి. ఇది దేవుడు కోరుకున్నాడు. మరి ఆ దేవుడు కోరిక తీర్చరా? ఆ దేవుడు కోరిక తీర్చరా అంటే నేను దేవుని ఎదుట యథార్థతగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆ తండ్రే కోరుకుంటే నేను అలా ఉండాలి, అలా ఉండి తీరాలి. 2 దేవుని దృష్టి ఉంచుతాడు ఎవరి మీద? ఇర్మియా గ్రంథం 5:3. ఇర్మియా గ్రంథం 5:3 అంటే దేవుడు కనుదృష్టి మన మీదకి రావాలి. చాలామంది కోరుకుంటారు, ప్రార్థనలో చేస్తుంటారు. ఏమని చేస్తారో తెలుసమ్మా? మీ దృష్టి నా మీదకి రావాలి, నా పిల్లల మీద ఉండాలి అని జనరల్గా సహజం ఇది. మీ కనుదృష్టి నా పిల్లల మీద, నా కుటుంబం మీద, అన్నిటి మీద ఉండాలి అని మనం కోరుకోకపోయినా నీలో యథార్థత ఉంటే నువ్వు అడగకపోయినా ఉంచుతాడు దేవుడు. నీలో యథార్థత ఉంటే అంటే నేను అంటున్నాను కోరుకోవద్దని తప్పంటలే. నా మీద, నా బిడ్డల మీద, నా కుటుంబం మీద, నా స్థానిక సంఘం మీద నీకు అనుదృష్టి ఉంచయ్యా అని చెప్పకుండానే నీలో యథార్థత ఉంటే నేను ఉంచుతాను అంటున్నాడు. 5:3 ఇర్మియా 5:3 ఒక మాట. యెహోవా యథార్థత మీదనే గదా నీవు దృష్టి ఉంచుచున్నావు. ఆయన దృష్టి దేని మీద? అందుకోసం యథార్థత కలిగి ఉండాలి. అంటే ఎందుకు యథార్థత ఉండాలి? మొట్టమొదటిగా దేవుడు కోరుకున్నాడు. 2 దేవుని యొక్క కనుదృష్టి యథార్థత మీద ఉంటుంది. ఏ వ్యక్తి మీద అయితే యథార్థత ఉందో సంఘంలో ఆ వ్యక్తి మీద దేవుని కనుదృష్టి మీరు అడగకపోయినా ఉంటుంది. ఆయన కనుదృష్టి ఎల్లవేళలా మీకు కుటుంబం మీద ఉంటుంది. యథార్థత లేకపోతే నేను చెప్పలేను. మీలో యథార్థత ఉంటే దేవుని చల్లని చూపు, దేవుని కనుదృష్టి నీ మీద ఎప్పుడూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది, ఏ స్థలంలో అయినా ఉంటుంది. యథార్థత మీదనే దేవుడు కనుదృష్టి. నెంబర్ 3 దేవుడు ఇష్టపడతాడు. ఇదంత మంచి మాట అమ్మా. అంటే దేవుడు ఒక వ్యక్తిని ఇష్టపడ్డాం. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని ఇష్టపడ్డం అంటే కొంతమంది చూడండి, పెద్ద పెద్ద అధికారులు కానీ రాజకీయ నాయకులు నన్ను ఇష్టపడాలని కోరుకునే వాళ్ళు ఉన్నారమ్మా, కోరుకుంటారు.
చాలామంది పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చాడు అనుకోండి, అందరిలో నేను పిలిస్తే నీకు ఎలా ఉంటుంది? డిప్యూటీ సీఎం ఆయన వచ్చాడు, చాలామంది ఉన్నారు అక్కడ, నిన్నే పిలిచాడు, నువ్వంటే నాకు ఇష్టం రా అబ్బాయి ఇలా రా అన్నాడు. ఎలా వెళ్తావు నువ్వు? జనరల్గా ఒక మానవుడు, ఒక మనిషి, ఒక అధికారి, ఒక రాజకీయవేత్త ఇష్టాన్ని కోరుకుంటావే, మరి దేవుడు నిన్ను కోరుకోవాలి, దేవుడు ఇష్టపడాలంటే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29:17 చదువుదాం. చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29:17. 29:17. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతులు యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. దావీదు గారు అన్నారు ఈ మాట. అంటే దావీదు గారు ఏం చెప్తున్నారంటే, యథార్థవంతులు ఎందు నీకు ఇష్టమయ్యా, యథార్థత కలిగిన వారంటే నీకు చాలా ఇష్టం అంటున్నాడు. అంటే దేవుడు ఎందుకు యథార్థత ఉండాలి? నన్ను దేవుడు ఇష్టపడాలి. ఎంతమందికి లేదు? నన్ను దేవుడు ఇష్టపడాలి అని మీ అందరికీ ఉంటుంది నాకు తెలిసి. అందుకోసం నువ్వు దేవునికి ఇష్టడిగా ఉండాలంటే నీలో యథార్థత ఉండాలి. యథార్థవంతులు యందు ఆయన ఇష్టపడుతున్నాడు. చివరిగా ఆరాధన చేసే వారిలో ఈరోజు ఎక్కడికి వచ్చాం? మనందరం ఆరాధనకు వచ్చాం. ఆరాధనకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి తెలుసా? మొట్టమొదటిగా యథార్థత కలిగి ఉండాలి. నిజం. అలాంటి యథార్థత కనుక నీలో నాలో లేకపోతే నీ ఆరాధన దేవుడికి అంగీకారం కాదు. మాట చూపిస్తాను. యోహాను సువార్త 4:23. చివరిగా యోహాను సువార్త 4:23 చదువుకుందాం. యోహాను సువార్త 4:23. అందరూ తెరిచారా? యోహాను సువార్త 4:23. అయితే చూడండి, చదవండి. యథార్థముగా ఆరాధించువారు, ఆరాధించు వారికి ఏముండాలి? ఆరాధించు వారికి ముందేముండాలి? అది అంటే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుతున్నాడు. అంటే ఆరాధించే వ్యక్తి, ఆరాధించే సహోదరుడు, ఆరాధించే సహోదరి ఎటువంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలి? యథార్థత కలిగి ఉండాలి. యథార్థతతో ఆరాధించాలి. మరి ఈరోజు నేర్చుకున్న ప్రతి పాఠం, ప్రతి విషయం యథార్థత కలిగిన వాడే ఆరాధన అంగీకరించబడుతుంది. లేదు అంటే ఆరాధన దేవుడు స్వీకరించడు. మనం అనుకుంటాం, ఆరాధనకు వచ్చాను, నిల్చొని పాటలు పాడాను, అందరిలాగా కూర్చున్నాం, ప్రభు వల్ల చేసేసాను, ఇంటికి వెళ్ళిపోయానా? లేదా. కానీ వచ్చినటువంటి ఆరాధికుడు యథార్థత లేకపోతే ఆ ఆరాధికుడు దేవుడు స్వీకరించడు, దేవుడు అంగీకరించడు. కనుక ఎందుకు? మళ్ళా వాళ్ళ క్యారెక్టర్ అలాంటిది. దేవుడు అలాంటి వాడు కనుక తన్ను ఆరాధించేవారు కూడా అలాగే ఉండాలని కోరుకున్నాడు. తప్పేమనుందా? తప్పేమనుందా? లేదు. తప్పంతా ఏంటంటే నా జీవితం బాగోలేక నేను యథార్థంగా ఉండక ఆరాధిస్తున్నాను తప్ప ఆయనలో తప్పేముంది? ఆయన అది యథార్థవంతుడు కనుక యథార్థవరులేక నాకు కావాలనుకున్నాడు. కనుక ఆరాధన చేసేవాడు కూడా ఆరాధన చేసేవారిలో ఈ లక్షణం ఉండాలి. ఏ లక్షణం? యథార్థత. కనుక ఎంత ప్రాముఖ్యం చూడండి. ఎందుకు యథార్థత కలిగి ఉండాలి? దేవుడు కోరుకున్నాడు కనుక నేను యథార్థంగా ఉండాలి. దేవుడు దృష్టి నా మీద ఉంచుతాడు, దేవుడు నన్ను ఇష్టపడతాడు. ఆరాధన చేసే ప్రతి ఒక్కరిలో కూడా యథార్థత అనేది ఉంటేనే ఆ ఆరాధన దేవునికి అంగీకార యోగ్యం. లేదు అంటే ఆరాధన దేవుడు స్వీకరించడు. ఆరాధనకు వచ్చిన వాళ్ళలో నీతి లేకపోతే, ఆరాధనకు వచ్చిన మీరు ఇప్పుడు చూడండి, ఆరాధనకు వచ్చిన వాళ్ళలో నీతి లేదు, ఆరాధనకు వచ్చిన వాళ్ళు దేవుడు అంటే భయభక్తులు లేవు, ఆరాధనకు వచ్చిన వాళ్ళు ఎవరి పట్ల దయ చూపించడు, ఆరాధనకు వచ్చిన వాళ్ళలో చెడుతనం ఉంది. చెడుతనం ఉంటే నీ ఆరాధన అంగీకారమా? అలా చూసుకోండి. ఒక్కొక్కటి చెడుతనం ఉంటే నా ఆరాధన అలా తీసుకోడు. ప్రవర్తన మార్చుకోకుండా ఇక్కడికి వస్తున్నావు కానీ మరలా అదే ప్రవర్తన బయటికి వెళ్ళి జీవిస్తున్నావు, నీ ఆరాధన అంగీకారమా? స్తుతులు చెల్లించవు దేవుడికి, నీ ఆరాధన అంగీకారమా? కొండెములు ఆడుతుంటావు, నీ ఆరాధన అంగీకారమా? ఈ 7 విషయాలు మరొకసారి మీరు గమనించండి. ఈ 7 యథార్థత కలిగిన లక్షణాలు అయితే ఆ యథార్థత కలిగిన వాడు నిజంగా ఆరాధిస్తే దేవుడు ఆరాధన అంగీకరిస్తాడు. అటువంటి విధంగా మనం ఉండాలని ప్రేమపూర్వకంగా నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు మనవి చేస్తున్నాను. అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.